స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా పరమానందయ్య గారు అనే గురువు గారు ఉండేవారు. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవారు. గురువు అన్నాక శిష్యులు ఉంటారుగా ఆయన దగ్గర. కానీ వీళ్ళు చాలా అమాయకులైన శిష్యులు. ఏ విషయం చెప్పినా వెంటనే వంట పట్టేది కాదు వాళ్ళకి. ఒకరోజు గురువుగారు శిష్యులందరినీ పిలిచి, ఈరోజు మీరు కథలు చెప్పడం నేర్చుకోండిరా అన్నారు. కథలు ఎలా చెప్పాలి గురువుగారు అని అడిగారు శిష్యులు. ఓహ్, కథలు చెప్పడం పెద్దంత విషయం ఏం కాదురా. ఇదిగో మన ఎదురుకుండా కనిపిస్తున్న ఏదైనా వస్తువు గురించి ఆలోచించి దాని గురించి తెలిసిన విషయాలు చెప్పడమే కథ చెప్పడం. సరే, మీ ఎదురుకుండా ఏ వస్తువు కనిపిస్తుందో చెప్పండి, నేను మీకు కథ చెప్పి చూపిస్తాను అన్నారు గురువుగారు. ఆవు అన్నాడు ఒక శిష్యుడు. ఆవు, సరే, ఆవు గురించి ఏం చెప్తాం? ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి, ఆవు గడ్డి తింటుంది, పాలు ఇస్తుంది, ఆవుని మనం గోమాత అని పిలుస్తాం. అంతే, కథ అయిపోయింది. ఇప్పుడు మీ వంతు అన్నారు గురువుగారు. ఒక శిష్యుని చూపించగానే అతను నించుని, మరి ఏ విషయం మీకు కథ చెప్పమంటారు గురువుగారు అని అడిగాడు. గురువుగారు ఏ విషయం చెప్తావు అనేలోపు అతనే, మీరు ఆవు చెప్పారు కదా, నేను గేది చెప్పనా అని అడిగాడు. సరే, గేది గురించే చెప్పు అన్నారు గురువుగారు. గేది నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. మన గురువుగారి ఇంట్లో ఉండే గేది కూడా నల్లగానే ఉంటుంది. గేదికి 4 కాళ్ళు ఉంటాయి. మన గురువుగారి ఇంట్లో గేదికి కూడా 4 కాళ్ళు ఉంటాయి. గేదికి 2 కొమ్ములు ఉంటాయి. గేది గడ్డి తింటుంది, పాలిస్తుంది అన్నాడు. వెంటనే గురువుగారు, అదేమిట్రా నేను చెప్పినట్టే చెప్పావు అన్నారు. లేదు గురువుగారు, మీరు చెప్పింది ఆవు గురించి, వాడు చెప్పింది గేదె గురించి అన్నారు శిష్యుల్లో ఒకళ్ళ నుంచుని. సరే సరే, తర్వాత నువ్వు నీ కంటికి కనిపించిన ఏదో ఒక వస్తువు గురించి నువ్వు కథ చెప్పు అన్నారు గురువుగారు రెండో వాడిని. వాడు ఎటో ఆలోచిస్తున్నాడు. దూరంగా కుక్క అరుపు వినిపిస్తోంది వాడికి. బాబోయ్, కుక్క అన్నాడు. గురువుగారికి బాబోయ్ వినిపించలే, కుక్క అనేది వినిపించి, సరే కుక్క గురించే చెప్పు అన్నారు. అప్పుడు రెండోవాడు, కుక్క అంటే నాకు భయం, కుక్క చాలా గట్టిగా అరుస్తుంది, మన వీధి చివరి కుక్క ఇంకా గట్టిగా అరుస్తుంది, కుక్క పాలు తాగితే అరవడం ఆపుతుంది, పాలు ఆవు నుంచి వస్తాయి, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి, ఆవు గడ్డి తింటుంది, పాలిస్తుంది, ఆవుని మనం గోమాత అంటాం అన్నాడు. గురువుగారు కథ చెప్పిన వాడిని చూసి, ఓర్నీ తెలివి బంగారం గాను, కుక్క కథలో ఆవెక్కడి నుంచి వచ్చిందిరా? సరే సరే, మిమ్మల్ని కథ చెప్పమండావు, నా తెలివి తక్కువతనం, సరేనా? తర్వాత నువ్వేం కథ చెప్తావు నాయనా అన్నారు మూడో వాడిని చూసి. అదండి గురువుగారు, నాకు తెలియడం లేదండి, మీరే చెప్పండి అని అడిగాడు మూడోవాడు. దేవుడా, ఆవులు కుక్కలు కాకుండా మరి ఏదైనా చెప్పండిరా అన్నారు గురువుగారు. దేవుడా, అయితే దేవుడి గురించే చెప్తాను గురువుగారు అన్నాడు మూడోవాడు. దేవుడి గురించి చెప్పు చెప్పు చూద్దాం అన్నారు గురువుగారు. పొద్దున్న నిద్ర లేచి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలండి. దేవుడికి పూజన్నా ప్రసాదం అన్నా చాలా ఇష్టం అండి అంటున్నాడు. వెనకాల నుంచి ఇంకోడు, ఒరే కానీ అమ్మగారు ప్రసాదం పెట్టాలంటే ఆవుకు 3 సార్లు ప్రదక్షిణం చేయమంటారు కదరా అన్నాడు. కథ చెప్తున్న మూడోవాడు ఏం చెప్తున్నాడో మర్చిపోయి, అవునవును, ఆవుకి ప్రదక్షిణ చెయ్యాలి, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి, ఆవు గడ్డి తింటుంది, పాలిస్తుంది, ఆవును మనం గోమాత అంటాం అన్నాడు. ఈ కథ విని గురువుగారు, ఇంకా లాభం లేదు, ఈసారి కథా విషయం నేను చెప్తాను, ఇల్లు గురించి చెప్పరా నువ్వు అన్నారు 4వ వాడిని. ఇల్లు మనందరం కలిసి ఉండే చోటు కదండి గురువుగారు. ప్రతి ఇంటికి పెరడు ఉంటుంది, వీధి ఉంటుంది. పెరట్లో మొక్కలు గడ్డి పెంచుతాం, చెట్లు పువ్వులు కాయలు ఉంటాయి. గడ్డి ఆవు తింటుంది,
ఆవుని పెరట్లో గుంజకు కడతాము. ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి. ఆవు గడ్డి తింటుంది, పాలిస్తుంది అన్నాడు. అయ్యో నా రాత, ఇలా కాదు వీళ్ళతో అనుకుని గురువుగారు 5వ శిష్యుణ్ణి నించోమని, నీకు ఇష్టమైన పిండి వంట ఏదైనా చెప్పవయ్యా అని అడిగారు. ఆహా, మినపసుని వాసన వస్తోంది గురువుగారు అన్నాడు అతను. సరే, ఇంకెందుకు ఆలస్యం, మినపసున్ని గురించి నీకు తెలిసిన విషయాలు కథగా చెప్పు అడిగాడు గురువుగారు. మినపసున్ని చాలా తీయగా ఉంటుందండి. మినపసున్నుండలు గుండ్రంగా ఉంటాయి. మినపసున్నిలో బెల్లం వేస్తారు, నెయ్యి పోస్తారు. గురువుగారు, బెల్లం శెట్టిగారి కొట్టు నుంచి తెస్తాము, కానీ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి అన్నాడు. నెయ్యి వెన్న నుంచి వస్తుందిరా అన్నారు గురువుగారు. మరి వెన్న ఎక్కడి నుంచి వస్తుందండి అడిగాడు ఇంకో శిష్యుడు. వెన్న మేగడి నుంచి వస్తుందిరా చెప్పారు గురువుగారు. అబ్బా, మన గురువుగారికి ఎన్ని విషయాలు తెలుసోరా. మేగడ ఎక్కడి నుంచి వస్తుంది గురువుగారు అని అడిగారు. మీగడ పాల మీద నుంచి వస్తుందిరా. సరే, పాలు ఎక్కడి నుంచి వస్తాయో అదైనా తెలుసా మీకు? అది కూడా నేనే చెప్పనా అని అడిగారు గురువుగారు. ఓ, తెలుసు తెలుసు, పాలు ఆవు నుండి వస్తాయి. ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి. ఆవు గడ్డి తింటుంది, పాలిస్తుంది. ఆవుని మనం గోమాత అంటాం అన్నారు శిష్యులందరూ ఒకేసారి. అంతలో కథ మొదలుపెట్టిన 5వ వాడు, మినపసున్ని తయారైపోయినట్టుందిరా, పదండి పదండి అన్నాడు. శిష్యులందరూ వంటింట్లోకి పరుగు పెట్టారు. ఒరేయ్, మీరు నా శిష్యులా, ఆవు శిష్యులా అంటూ గురువుగారు తల పట్టుకుని కూర్చున్నారు. స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.